అందరికీ షలోం. హీబ్రూలో పెసాహ్ అంటే ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. పస్కా పండుగను హీబ్రూలో పెసాహ్ అని పిలుస్తారు. దీని అర్థం ఏంటి అంటే దాటి వెళ్ళడం అని అర్థము. ఎందుకంటే మొట్టమొదట పస్కా పండుగ ముందు రోజు రాత్రి ఎలోహిం ఐగుప్తు దేశపు తొలిచూలి పిల్లలను సంహరించేటప్పుడు ఇశ్రాయేలీల ఇళ్లను దాటి వెళ్ళాడు. కాబట్టి ఈ పండుగను హీబ్రూలో పెసాహ్ అని పిలవడం జరుగుతుంది. తోరాలో చెప్పినట్లుగా ఐగుప్తు ఫరోల క్రింద అనేక దశాబ్దాల బానిసత్వంలో ఇశ్రాయేలీలు నడుము విరిచే చాకిరీకి మరియు భరించలేని భయానక పరిస్థితులకు గురైన తర్వాత ఎలోహిం ప్రజల దుస్థితిని చూసి మోషేను ఫరో యొద్దకు ఒక సందేశంతో పంపించాడు. నా ప్రజలను పంపించు, వారు నాకు సేవ చేయుదురు గాక అని అనేక హెచ్చరికలు చేసినప్పటికీ ఫరో ఎలోహిం ఆజ్ఞను పాటించడానికి నిరాకరించాడు. అప్పుడు ఎలోహిం ఐగుప్తు మీద 10 వినాశనకరమైన తెగుళ్లను పంపాడు. అవి వారిని పీడించి వారి పశువుల నుండి పంటల వరకు ప్రతిదాన్ని నాశనం చేశాయి. సృష్టి నుండి 2448వ సంవత్సరం నీసాన్ నెలలో 17వ తేదీ అర్ధరాత్రి సరిగ్గా 12 గంటలకు ఎలోహిం ఐగుప్తీయులపై 10 తెగుళ్లలో చివరి దాన్ని పంపి వారి తొలిచూలు బిడ్డలందరినీ సంహరించాడు. అలా చేస్తున్నప్పుడు ఎలోహిం ఇశ్రాయేలీలను విడిచిపెట్టి వారి ఇళ్లను దాటిపోయాడు. అందుకే ఈ పండుగకు ఆ పేరు వచ్చింది. ఫరో ప్రతిఘటన విచ్ఛిన్నమైంది మరియు అతను తన మాజీ బానిసలను దేశం నుండి దాదాపుగా తరిమివేశాడు. నిజానికి ఇశ్రాయేలీలు ఎంత తొందరగా బయలుదేరారంటే మార్గం మధ్యలో తినడానికి వారు కాల్చిన రొట్టెలు పొంగడానికి కూడా సమయం దొరకలేదు. ఆ రోజున 6 లక్షల మంది పురుషులు ఇంకా అంతకంటే ఎక్కువ మంది స్త్రీలు మరియు పిల్లలు ఐగుప్తును విడిచిపెట్టి సీనాయి పర్వతానికి మరియు ఎలోహించే ఎన్నుకోబడిన ప్రజలుగా వారి పుట్టుక కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రాచీన కాలంలో పస్కా పండుగ ఆచరణలో భాగంగా పస్కా గొర్రెపిల్లను బలి ఇచ్చేవారు. దానిని కాల్చి పండుగ మొదటి రాత్రి సెదర్ వద్ద తినేవారు. 1వ శతాబ్దంలో యెరూషలేంలోని దేవాలయం నాశనమయ్యే వరకు ఈ పద్ధతి కొనసాగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు తిన్న పులియని రొట్టెకు గుర్తుగా పస్కా పండుగకు ముందు రోజు మధ్యాహ్నం నుండి ఆ పండుగ ముగిసే వరకు వారు ఎలాంటి హమెత్ను తినరు, కనీసం వారి వద్ద ఉంచుకోరు. పస్కా పండుగలో 5 రకాల ధాన్యాలు నిషేధం అని చెప్పడం జరుగుతుంది. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీట్, బార్లీ, రై, ఓట్స్ ఆర్ స్పెల్ట్. కొన్ని కమ్యూనిటీలు ఈ 5 రకాలు నిషేధం అని చెప్పడం జరుగుతుంది. మధ్య యుగపు ఆష్కెనాలజీ రబ్బీలు మాత్రం పాసోవర్ రోజు చాలా రకాల ధాన్యాలు నిషేధం అని చెప్పడం జరుగుతుంది. ధాన్యము, పప్పు ధాన్యాలు, బియ్యం, మొక్కజొన్న, బీన్స్, చిక్కుడు, కాయధాన్యాలు, బఠానీ ఇలాంటివి, ఆవాలు,